హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. గోపాలకృష్ణ గారు రండి రండి, మా చియర్స్ టీ విందును పొందండి, అందులోని ఆనందాన్ని అందుకోండి. అది కాదండి, ముందు నన్ను చెప్పనివ్వండి. మీ ఉల్లాసమునకు ఉత్సాహమునకు మా చియర్స్ టీతో చియర్స్ చెప్పండి. ఒక్క కప్పు చాలు, మీకొచ్చిన నొప్పులను, రాబోయే ముప్పులను, పడబోయే తిప్పలను ఇది తప్పించును. ఏమండి, ఎవరైనా రాగానే అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండా మీరు ఇలా టీ గురించి అడ్వర్టైజ్ చేయడం ఏం బాగోలేదండి. నేను చియర్స్ టీ కంపెనీ ఏజెంట్ కదండి. ఎంత గొప్పగా క్యాన్వాస్ చేసి మా కంపెనీని అభివృద్ధి పరిస్తే నాకంత లాభం వస్తుంది. మీకు టెలిగ్రామ్ వచ్చిందండి. ఎవరో చియర్స్ టీ ఏజెన్సీ కావాలని ఇచ్చుంటారు. కాదండి, మీ బామ్మగారికి సీరియస్ అని టెలిగ్రామ్ వచ్చింది. ఉండేదానివి హఠాత్తుగా నీకే వచ్చిందే బామ్మా. మీరు కనుక పక్కన నుండి ఆకర్షణాలు 4 చీరలు తీసుకొని గొంతులో పోతుండేవాడిని కదండి. అయ్యో, మా బామ్మ చీరలు తాకుండానే వెళ్ళిపోయిందండి. అయ్యో, ఈ సంగతి హైదరాబాద్లో ఉన్న మా పెద్దోడు ఫోన్ చేసి చెప్పాలి. కరెక్టే. హలో హలో హలో, గోపాలకృష్ణ స్పీకింగ్. నేను చిన్న గోపి మాట్లాడుతున్నా. చిన్నడా, ఎక్కడి నుంచి? విజయవాడ నుంచి. సీరియస్ గా ఉందని టెలిగ్రామ్ వచ్చింది. అవునరా, నాకు వచ్చింది. మరి నేను బయలుదేరుతా. నీ పొజిషన్ ఏంటి? ఇవాళ రాత్రికి మెయిల్ లో బయలుదేరుతున్నాను. నువ్వు కూడా వెంటనే ఇంటికి బయలుదేరు. అలాగే, నువ్వు త్వరగా వచ్చేయ్. అలాగే. చిన్నాడా, నాయనమ్మ పెరట్లో. అప్పుడే నాయనమ్మ పెరట్లో పెట్టేశారా? నాయనమ్మ, నాయనమ్మ. నాయనమ్మ, ఏమిట్రా ఆ గావు కేకలేంటి? ఆ చూడటం ఏమిటి? మరి ఆ టెలిగ్రాము? సరేలే, ఎలాగా అలా వచ్చావు అంతే చాలు. చిన్నాడు పొద్దుననగా వచ్చాడు, ఇంతవరకు వాడిని పలకరించలేదు. ఏది ఈ పెరట్లో పనితోనే సరిపోతుంది. ఏమిట్రా దావాళ్ళు ఇలా పీక్కుపోయి పొట్లకాయలా తయారయ్యా? ఆ పట్నం హోటల్లో అడ్డమైన చెత్త తిని ఇలా తయారవుతున్నారు. ఏమైనా ఇంటి తిండితో సాటి వస్తుందా? సరేలే, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. మినపకుడుని తిని కాఫీ తాగుదు గాని. పిచ్చి వేసవా, మినపకుడుని తినే రోజుల్లో ఎలా ఉండేవాడు ముద్దుగా. బాబాయ్, పిన్ని ఎప్పుడు నేను రావడం మాట్లాడుతుంచండి. అసలు ఆ టెలిగ్రామ్ ఏంటి, దాని కథ ఏంటి? ఒరే బాబు, నన్నేం అడక్కు. నేను నోరెత్తితే చాలు మీ నాయనమ్మ నన్ను ఉతికేస్తుంది. ఇన్నేళ్ళు వచ్చినా ఇంకా అలా భయపడిపోతారేమిటండి? నన్ను అంటావు గాని నువ్వు మాత్రం ఆవిడ ముందు నోరెత్తగలవేంటి? అసలు నువ్వు నేనేమిటే? ఈ ఊళ్ళో ఎవరైనా సరే గుండమ్మ గారి పేరు ఎత్తితే గడగళ్ళాడిపోవలసింది. గడగళ్ళాడిపోవడం మాట అటు ఉంచండి. చిన్నాడికి నాకు గ్రాండ్ మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ అని టెలిగ్రామ్ ఇచ్చింది ఎవరు, ఎందుకు ఇచ్చారు? ఒరే పెద్దాడా, నీదంతా మా అన్నయ్య పోలికేరా. అచ్చం వాళ్ళలాగా నదురు బెదురు లేకుండా నాయనమ్మతో మాట్లాడేయగలవు. నాకంత ధైర్యం లేదే. చూడు, టెలిగ్రామ్ ఇవ్వడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళుతోందని తెలిసి ఎందుకే అమ్మ అన్నాను, అంతే మీద విరుచుకుపడింది. బాబు నన్ను వదిలి పదవే పదం. చిన్నాడా, చిన్నాడా, ఈ టెలిగ్రామ్ గొడవేంట్రా? మీ నాన్న అడిగితే నాకేం తెలియదు అంటున్నాడు. నాకు మతిపోతుందిరా. నీకు ఇంకా ఇప్పుడు పోతోంది, నాకెప్పుడో పోయింది. వస్తున్నా నాయనమ్మా. పిచ్చి నాయనలారా, మినపట్టు తిని ఎన్నాళ్ళయిందో ఆవురు ఆవురుమని తింటున్నారు. ఆ కాస్త ముక్క తినేసి చెరో 2 అట్లు వడ్డించుకోండి. ఆవకాయ పచ్చడి నెయ్యి వేసుకు తిందురు గాని. నాయనమ్మా, అట్లతో మమ్మల్ని చంపేయాలని ప్లాన్ వేసావా? అదేమిట్రా, మీకు ఇష్టమని చేస్తేను. ఇంతకీ ఎలా ఉన్నాయిరా, కుదిరాయా? ఇవి బానే ఉన్నాయి, నువ్వు ఇచ్చిన టెలిగ్రామే బాగలేదు. అవును నాయనమ్మా, నువ్వు ఆ చావు టెలిగ్రామ్ ఇచ్చి మమ్మల్ని రిప్లై టెలిగ్రామ్ లాగా రప్పించేస్తావు దేనికే? ఇలా అట్లు తినిపించడానికే? అది కాదురా వేరు నాయనలారా, మీ ఇద్దరికి ఇంత వయసు వచ్చింది, ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. పెళ్లి పెటాకులు లేకుండా ఇలా లింగు లింగుమంట ఎన్నాళ్ళు ఊరేగుతారా? ఒరే పెద్దాడా, ఈ పెళ్లి విషయంలో నీకెప్పటికి 12 ఉత్తరాలు రాశాను. ఒక్కదానికైనా సమాధానం రాసావట్రా? అవునులే, మీ అమ్మ నాన్న లాగా నేను కూడా ఏ బస్సు ప్రమాదంలోనో చచ్చాను అనుకుని ఉంటావు. అట్టా ఎలా అనుకుంటాను నాయనమ్మా? నువ్వు రుబ్బురోలు పత్రంలాగా 1000 ఏళ్ళు వర్దిలాలనుకుంటారు గాని. అవునవును,
ఇలా పిండి రుబ్బటానికి. ఇదిగో చూడు, మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీరు వెళ్ళి పిల్లల్ని చూసుకురండి, కట్ట పెట్టేస్తాను. ఓకే బామ్మ. నోర్మయ్, ఏమిటో నువ్వు కట్టపెట్టేది? మెడక రోలా రోకలా? అవేం మాటలు రా, ముచ్చటగా పెళ్లి చూపులకు వెళ్ళమంటుంటే. ఇదిగో నాయనమ్మా, నువ్వు 1000 చెప్పు 1,00,000 చెప్పు, ఇలా పెద్దలు చూసిన సంబంధానికల్లా గంగిరెద్దుల తలకాయ ఊపడం, పెళ్లి చూపులకెళ్ళి వాళ్ళు పెట్టిందంతా పోతులాగా తినడం, ఆ ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి నచ్చినా నచ్చకపోయినా ఓహో అంటాం, ఇలాంటివి నేను చెయ్యను కాక చేయను. ఇలా పెద్దలు చేసిన సంబంధాల వల్లే ఆడమగ మధ్య అభిప్రాయ భేదాలు రావడం, ఆ పైన వాళ్ళు తన్నుకు చావడం, ఆ పైన హత్యలు, ఆత్మహత్యలు. ఇదిగో నాయనమ్మా, నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను, అంతే. ఒరే గాడిద, ప్రేమ దోమ అని చేసుకున్న సంసారాల్లో మాత్రం గొడవలు అల్లర్లు ఉండవా? మా ఇష్ట ప్రకారంగానే చేసుకుంటాం గనక అందులో ఏ కష్టాలు నష్టాలు వచ్చినా ఆనందంగా మేమే భరిస్తాం. అందుచేత మాకు పెళ్లి చూపులు చూసే ఉద్యమాన్ని ఆపు. అదేమిట్రా, విజయవాడలో గంగాధరం గారని మీ నాన్నగారికి మంచి స్నేహితులు, ఆయనతో మాట్లాడాం. వాళ్ళ అమ్మాయిని నీకిచ్చి చేయడానికి నిర్ణయించుకున్నాం. ఇవాళ రేపు ఆయన బయలుదేరి వస్తున్నారు. నేను ఆయన రావడానికి ముందే ఇక్కడి నుంచి పారిపోతాను. ఆయనకి ఏం సమాధానం చెప్పుకుంటావో చెప్పుకో. అమ్మ నాయనమ్మ, నన్ను దెబ్బరొట్టుతో కొడదామని చూస్తావా? మళ్ళీ ఆయన వచ్చేస్తాడేమో. వస్తా రై చిన్నడా, వస్తా. ఒరే ఒరే ఒరే, సన్నాసి వీడి అన్ని వాళ్ళ నాన్న పోలికలే. వాడు పోయి ఎక్కడున్నాడో. పెద్దనాన్న ఎక్కడో ఉండడం ఏమిటి? ఈ దిబ్బరొట్లు దూరంగా పైన ఉండుంటారు. సరేలే, ఇదిగో చూడు చిన్నాడా, నువ్వు కూడా పెద్దలాగా నాకు ఆ సంబంధం వద్దు ఈ సంబంధం వద్దని తోక జాడించావో. ఏమిటి తోక జాడించడం, టవల్ జాడించడం నేనెందుకు చేస్తాను నాయనమ్మా? ముందు కూర్చో కూర్చో. సరేలే చెప్పు. నువ్వు పలానా వాళ్ళ ఇంట్లో పెళ్లి చూపులని చెప్పు. నీకన్నా ముందుగా నీ అక్కడ ఉంటాను. వాళ్ళు పెట్టి 4 శుభ్రంగా తిని అమ్మాయి పాటలు వచ్చా డాన్స్ వచ్చా అని ఎంక్వైరీ చేసి ఆ తర్వాత నువ్వు నిర్ణయించి సంబంధం చేసుకుంటాను. నా బంగారమే, ఎంత మంచి మాట చెప్పావరా. ఇంకొకటి దీనికోసం నేను ఒప్పుకోను. సరేలే, అలాగే కానీ. ఒరే అబ్బాయి, ఆ పెద్దాడు కొడుకు చూసావా? నేను చెప్పిన మాట వినిపించుకోకుండా ఎంత పొగరుగా వెళ్ళిపోయాడో. దానికి నేనేం చేయనే అమ్మా? అన్నయ్య గారి అబ్బాయి అలా ఎదిరించినా నా కొడుకు మాత్రం నువ్వు చెప్పినట్టే విన్నాడుగా. ఏ ఆ అబ్బాయికి మాత్రం ఏం మాయరోగం వచ్చిందని అలా మాట్లాడాలి? ఇద్దరు ఈ గుండమ్మ గారి కృష్ణలేగా. అవుననుకో. ఇప్పుడు ఆ ఇంజనీర్ గంగాధరం గారు వస్తే నేనేం సమాధానం చెప్పను రా. దాందే ఉంది అమ్మా, నువ్వు నోరిప్పావంటే చాలు ఆయనే పారిపోతారు. గుణం గారు నమస్కారం అండి. నమస్కారం బాబు, రండి కూర్చోండి. మీ మనవడు ఊళ్ళోకి వచ్చాడా? వచ్చాడు బాబు, మీరు వచ్చేంత వరకు ఉందామని అనుకున్నాడు. అదేమిటో వాళ్ళ ఆఫీసర్ ఒట్టి రోగిష్టి పినుగులా ఉన్నాడు. హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది, వీడిని వెంటనే రమ్మనమని కబురు పెట్టారు. వెళ్ళిపోయాడు. అరే, నేను రావడం వృధాయిందనమాట. ఇంకెందుకు ఇక బయలుదేరా. అదేమిటి బాబు, వచ్చారుగా, భోంచేసి పెడతారు గాని. కూర్చోండి. అమ్మాయి కూర్చోండి. మీరు భోజనం చేసి వెళ్ళకపోతే అమ్మ ఊరుకోదు. ఆ తర్వాత మీ ఇష్టం. చిచ్చి చిచ్చి చి, ఎంతో కష్టపడి బోరింగ్ వేసిన నీళ్లు పడినట్టు చచ్చి చెడు ఆ ఊరేళ్ళ పని మాత్రం జరగలేదు. ఏమిటండి అలా విసుక్కుంటున్నారు? పెళ్లి చూపులకు అబ్బాయి రానన్నాడా ఏమిటి? వచ్చేవాడని వాళ్ళ ఆఫీసులో వాళ్ళ బాస్ కి హఠాత్తుగా గుండెపోటు వచ్చిందట. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, మళ్ళీ వస్తాడు. అయ్యో రామా, ఆ అబ్బాయి వస్తాడేమో కరువు తీరా చూద్దామని పొద్దుటి నుంచి ఆశ పెట్టుకున్నాను. ఆ కొడాయి కట్టాయి. వాటర్ లేని ఏరియాలో జనం బిందెలు పట్టుకు ఎదురు చూసినట్టు ఆ కుర్రాడి కోసం నువ్వు ఆశ పెట్టుకోవడం ఏమిటి? నువ్వు తనివి తీరా చూడాలనుకోవడం ఏమిటి? అబ్బాయిని తనివి తీరా చూడాల్సింది నువ్వు కాదు, అమ్మాయి. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? పెళ్లి చూపులు ముచ్చట తీరకుండానే రెండో పెళ్లి పెద్ద మనిషి కట్టబెట్టారు మా నాన్న. అందుకని పెళ్లి చూపులు ఎలా ఉంటాయోనని. నేను చస్తే తప్ప నీకు మళ్ళీ పెళ్లి చూపులనే ఉండవు. పిన్ని మీద ఎగరటం అలా ఉంచండి డాడీ. ఇప్పుడు నా పెళ్లి చూపులు క్యాన్సిల్ అయ్యాయా? అవునమ్మా, అబ్బాయి ఓ నెలలోపు వస్తానన్నట్ట. నెల లోపల రానక్కర్లేదు, సంవత్సరం లోపల రానక్కర్లేదు. అసలు నాకు ఈ పెళ్లి చూపులు వద్దు మరో అంటే వినిపించుకోరు. అలా ఫౌంటైన్ నుంచి నీళ్లు చిమ్మినట్టు ఎగిరిపడతావు ఎందుకు? అసలు పెళ్లి చేసుకోవా? పెళ్లి విషయం తర్వాత. ప్రస్తుతం ఏదైనా ఉద్యోగం చేస్తాను డాడీ. నేను ఉద్యోగం చేసి సంపాదిస్తుండగా నీకు ఉద్యోగం చేయాల్సిన కర్మ ఏమిటమ్మా? అది కాదు డాడీ, ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది. కాలక్షేపం కోసం ఏదైనా ఉద్యోగం చేస్తాను. కాదనకు డాడీ ప్లీజ్. సరేనమ్మా, ఇంట్లో 2 వాటర్ ట్యాంకులు ఉంటే నీళ్లు నిండుగా ఉన్నట్టుగానే ఇంట్లో ఇద్దరు సంపాదిస్తుంటే ఇల్లు కూడా నిండుగానే ఉంటుంది. అమ్మా సరోజా, మీ ఆఫీస్ కి అప్పుడప్పుడు నేను వస్తానే. ఆ తిక్కుమాల కూడా కంటే వాళ్ళ ఆఫీస్కి నువ్వేం చేస్తావే? అక్కడ అందరి ముందు తేతకలాడతావా? అయ్యో రామా, అంత కోపం ఎందుకండి? ఆఫీసులు షికార్లు బజార్లు ఏ ముచ్చట లేకుండానే మీకు రెండో పెళ్ళంగా కట్టబెట్టారు మా వాళ్ళు. ఇదిగో, ఈసారి రెండో పెళ్ళం తెప్పొచ్చావంటే 3వ పెళ్ళాన్ని కూడా తెచ్చుకుంటాను. అయ్యో రామా. తీసుకో. బాబు, ఏమిటండి అయిపోయిందా బాబు? కర్మకాండంతా జరిగిపోయిందా? ఏంటి మీరు అనేది? ఏముంది బాబు, జీవితం బుద్ధప్రాయం. మనిషి అన్నాక చావు రాకుండా ఉంటుందా? అసలు ఈ లోకంలో ఎవరు శాశ్వతం బాబు?
అది కాదండి, పెద్ద వయస్సు పోక ఏం చేస్తుంది? సమయానికి మనవడి దగ్గర ఉన్నావు కాబట్టి కర్మకాండంతా సలక్షణంగా జరిపించేస్తుంటావు. అంచేత మీ బామ్మగారి ఆత్మ ఎక్కడున్నా శాంతిస్తుంది. మా బామ్మగారి ఆత్మ ఎక్కడో ఉండడం ఏమిటండి? తనతో పాటు మా ఊళ్ళోనే ఉంది. అంటే మీ బామ్మగారు ఏమీ కాలేదు, సలక్షణంగా ఉంది. అందరినీ పంపిస్తే తప్ప తను పోయే పద్ధతిలో లేదు. అయినా ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను, కాస్త అమ్మయ్యా. మీ డీడీ అందిందండి, మీ స్టాక్ వెంటనే పంపిస్తాను. థ్యాంక్ యూ. హలో, విజయవాడ కాలా కరెక్ట్ అండి. హలో, ఆ చీఫ్ టీ కంపెనీయా? అక్కడ గోపాలకృష్ణ ఉంటాడు, కొంచెం పిలుస్తారా? గోపాలకృష్ణ స్పీకింగ్. రే చిన్నాడా, నేనురా పెద్ద అండి. ఏమిట్రా హఠాత్తుగా ఫోన్ చేసావు, ఏమిటి విశేషం? మరేం లేదురా, మా కంపెనీ వాళ్ళు నన్ను విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. మూటాముల్లి సర్దుకుని రేపు రాత్రికి బయలుదేరి వస్తున్నాను. వెరీ గుడ్. అబ్బా, ఈనాటి నా రూమ్మేట్ దొరుకుతున్నారు అనమాట. ఒరే త్వరగా వచ్చారా, రోజు బాతకాణి చేసుకోవచ్చు. అవన్నీ సరేరా, ముందు నువ్వు ఉంటున్న ఇంటి అడ్రస్ కరెక్ట్ గా చెప్పు. నంబర్ 30 శివాలయం వీధి, శివశంకర అగ్రహారం. అంటే ఏ రిక్షా వాడని తీసుకొచ్చేస్తాడు. అలాగే, కలుసుకున్నాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఉంటారు మరి, బాయ్. సరోజా, ఏమిటి అమ్మాయి, ఎక్కడైనా ఉద్యోగం వచ్చిందా? చాలా మంది మొగోళ్ళు ఉన్న చోటేనా? లీకేజీ కూడా ఇలాగే ఏమిటా పేరాపన? ఉద్యోగం వచ్చిందా అంత వరకు బానే ఉంది. బాగా మగాళ్ళలో చోటేనా అని అడుగుతాయేంటి? నాకు ఒళ్ళు మళ్ళిందంటే నిన్ను పుట్టింటికి తరివేస్తాను. దాంతో వాటర్ లేని ఏరియాలో జనంలాగా గొల్లుమంటావు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని? కట్టేయ్, ఆ కొడాయి కట్టేయ్. ఏమిటమ్మా ఇది? నీకు ఉద్యోగం ఇవ్వలేము, సారీ, యువర్ సిన్సియర్లీ అంటూ వచ్చిన ఉత్తరమేనా? అవును డాడీ, అప్లై చేసిన ప్రతి చోట నుంచి వచ్చే రిప్లై ఇది. అంత మాత్రాన నేను దిగులు పడ్డా. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి తీరుతాను. నీ పట్టుదలే నాకుండుంటేనా మొదటి పెళ్లి వాడిని చేసుకుని ఉండేదాన్ని. నీ గోలేమిటి మధ్యలో? నిన్ను ఓవర్ హెడ్ ట్యాంకులో నానబెట్ట. చూడమ్మాయి, శుభ్రంగా మా పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ కి అప్లికేషన్ పెట్టు. అక్కడ ఇంజనీర్ నేనే గనక నీకు ఈజీగా ఉద్యోగం ఇచ్చేస్తాను. అక్కర్లేదు డాడీ, నాకు రికమెండేషన్స్ మీద వచ్చే ఉద్యోగం చేయటం ఇష్టం లేదు. నా చదువు చూసి, నా తెలివితేటలు చూసి ఉద్యోగం ఇవ్వాలి తప్ప తండ్రిని చూసి, తాతను చూసి ఇవ్వడం నాకెంత మాత్రం ఇష్టం లేదు. ఎప్పటికైనా నేనే సంపాదిస్తాను. వచ్చారా అల్లుడు గారు? రండి అల్లుడు గారు. ఫ్యూచర్ లో అవుతానేమో కానీ ప్రస్తుతానికి నేను ఎవరికి అల్లుడు కాదండి. మీరు అంత మాట అనకూడదు అల్లుడు గారు. ఆ మాట వింటేనే నా గుండె పచ్చికొండలా విచ్చిపోతుంది. మా అమ్మాయి మీకోసం దిగులు పడి మంచం ఎక్కబోతే నేను మంచం తీసేశాను. అప్పటి నుంచి రోజు కుర్చీలోనే కూర్చుని కుమిలిపోతుంది పాపం. కావాలంటే నేను వచ్చి ఓదరుస్తానండి, అంతేగాని నేను ఎవరికి అల్లుడు కాదండి. అదిగో మళ్ళీ అదే మాట. మీరు రండి, మీరు రండి అల్లుడు గారు, లోపలికి రండి. చెప్తాను, రండి రండి రండి. జానకి, ఏమండి, నా మాట వినండి. ఒక్క ఛాన్స్ ఇచ్చి నన్ను వదిలిపెట్టండి. పారిపోకపోతే మీరు చెప్పెట్టు కొట్టండి. ఇంటి దాకా వచ్చిన తర్వాత మిమ్మల్ని నేను వదులుతానా? అరిసెలు, ఆవకాయి, గడ్డ పెరుగు, అమ్మాయి అన్ని మీకోసం సిద్ధంగా ఉన్నాయి. మీరు తినక తప్పదు. ఆ తర్వాత కడుపులో ఏమైనా గడబడైతే ఆనందం తాగచ్చు. కూర్చో. ఇదెక్కడ గొడవరా బాబు? గజేంద్ర మోక్షంలో గజాన్ని మొసలు పట్టుకున్నట్టుగా ఈయనెక్కడ దాపురించాడు? అసలు ఈ చిన్నాడు ఎక్కడ తెచ్చాడు? చిన్నారా, చిన్నారా బాబు కూర్చోండి. చిన్నారా ఇంట్లోకి వచ్చిన తర్వాత బాగుండలేదు. వచ్చేసావా? వచ్చాను, చచ్చాను. ఈయనేమిట్రా లంక దగ్గర లంకటి లాగా గేటు గడ కాపలా వేసి నన్ను అల్లుడు అంటాడేమిట్రా? సీతాపతి గారు, మీరు కళ్ళజోడు పెట్టుకుని చూడండి. వీడు మీ అల్లుడు కాదు, నా కజిన్ బ్రదర్, హైదరాబాద్ నుంచి వచ్చాడు. మీరు వదిలేస్తే జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతాడు. నిజమేనయ్యా, మా అల్లుడు కాదు, ఆకారాన్ని బట్టి మా అల్లుడేమో అనుకున్నాను. మన్నించండి బాబు. పర్వాలేదండి, మా అల్లుడు. మళ్ళీ మొదలు పెట్టాడు. ఆ పెట్టి తీసుకురారా. ఏమనుకోవద్దండి. అలాగే, ఏమనుకో. మా అల్లుడు ఎప్పుడు వస్తాడు? మా కంపెనీ టీ ఎలా ఉంది? నేను వచ్చిన తర్వాత ఇది నువ్వు 60వ అడగటం. బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నన్ను పడుతున్నావు. ఏజెన్సీ తీసుకుంటావా? చంపుతాను. వచ్చిన దగ్గర నుంచి టీ టీ అని నీ గోల, కింద ముసలాయనేమో అల్లుడు అల్లుడు అని ఆయన గోల. మీ ఇద్దరికైనా పిచ్చుకొక్కరిసిందా? నా సంగతి అలా ఉంచరా. పాపం ఆయన అల్లుడు ఆ మోడల్లోనే చిన్న కరుపు లాంటిది తెచ్చాడు. మంచి సంబంధం వచ్చిందని ఉన్నదంతా అమ్మేసుకుని బోల్డంత కట్నం ఇచ్చి కూతురు కట్టబెట్టాడు. ఆ అమ్మాయి వెళ్ళి 4వ రోజు నుంచి వాడు ఆ అమ్మాయిని చిత కొట్టడమే ఉద్యమంగా పెట్టుకున్నాడు. అంతే, మంచి రోజు చూశాడు, పాపం అమ్మాయిని తన్ని తరివేశాడురా. చూసావా, పెద్దలు కులం, గోత్రం, వంశం, వంకాయని కుదిర్చిన సంబంధం ఎలా తగలబడిపోయిందో. అందుకే పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోకూడదు. అంటే చిన్నపిల్లలు ఎవరైనా కుదిర్చిన సంబంధం చేసుకోవాలా? జోకులేక అమ్మాయిని ప్రేమించి మనసు విప్పి మాట్లాడుకుని ఇష్టాలు కష్టాలు గురించి తెలుసుకుని ఆ పైన పెళ్లి చేసుకోవాలరా సన్నాసి. నా పద్ధతి ప్రకారం పెళ్లి చూపులకెళ్ళి వాళ్ళు పెట్టిన స్వీట్లు గట్రా తిని
అమ్మాయికి పాటలు వచ్చా మాటలు వచ్చా అని కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత పెద్దలు చెప్పిన ప్రకారం పెళ్లి చేసుకోవడం మంచిది అనిపిస్తోందిరా. నీ కర్మ, ఈ ప్రపంచంలో నేనెవ్వడూ బాగు చేయలేడు. అలాగే చూడు, నేను మాత్రం ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. చేసుకో.